కార్తీక పౌర్ణమి సందర్భంగా మైపాడు బీచ్ వద్ద శివాలయంలో అదేవిధంగా బీచ్లో కూడా భక్తుల స్నానాలకు వాళ్ళ పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకూరుపేట ఎస్ఐ గారు, మెరైన్ ఎస్ఐ గారు, అదేవిధంగా మిగతా సిబ్బంది అందరితో కూడా భక్తులకి పార్కింగ్ ప్లేసుల్లో కానీ బీచ్ వద్ద వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా చేయడం జరిగింది. సముద్రం లోపల కూడా స్థానిక మత్స్యకారులతో కలిసి మన ఈతగాళ్ళని బోట్ని ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తా ఉన్నాం. పిల్లలు వస్తువుల విషయాల్లో భక్తులందరూ ప్రశాంతంగా పోలీసు వారి సూచనలు పాటించి వాళ్ళ పూజాది కార్యక్రమాలు సముద్ర స్నానం ముగించుకొని సంతోషంగా తిరిగి వెళ్లాలని మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు కూడా పోలీస్ శాఖకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. నెల్లూరు నుంచి వచ్చాము, మైపాడు గేట్ దగ్గర ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. రోజు నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే శివలింగానికి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు. ఈరోజైతే మహా అద్భుతంగా అభిషేకం కూడా జరిగింది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి పోలీస్ క్రౌడ్ కూడా బాగా హెవీగా ఉన్నారు. అందరికీ ప్రొటెక్షన్ బాగా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఆ శివయ్య భక్తికి అందరూ ఇక్కడ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ప్రతి సంవత్సరం మేము మైపాడు బీచ్కి వస్తుంటాము. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చాము. దేవుని దర్శించుకొని పూజ చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. నేను పొద్దున్నే మైపాడు బీచ్కి వచ్చా, సముద్రం స్నానం చేసుకొని గుడికి కట్టి పూజ చేస్తున్నా. పొద్దున్నే లేచి బీచ్కి వచ్చి స్నానం చేసి గుడికి కట్టుకొని దేవుడికి దర్శనం చేసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.